So salty from the glacier. Hey, hi everyone, welcome to my YouTube channel Telugu by America. సో నా ప్రీవియస్ వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మెయిన్గా కట్మై నేషనల్ పార్క్ అండ్ డెనాలి సమ్మిట్ టూర్, మేబీ మాటనష్కా కూడా. సో ఇవాళ మేము యాంకరేజ్లో ఉన్నాము. యాంకరేజ్ నుంచి సీవర్డ్ అనే ఏరియాకి వెళ్తున్నాము. నిన్న యాంకరేజ్లో ఇక్కడ యాప్టెల్ స్టూడియో, హోటల్ స్టూడియో అనే దాంట్లో చెక్-ఇన్ చేసాము. ఇది అప్ టౌన్లో ఉంది. నేను హోటల్ వీడియో తీయలేదు కానీ చెక్ చేసాము. ఈ హోటల్ చాలా నీట్గా ఉంది. ఇట్స్ ఇన్ అప్ టౌన్. ఓకే, సో ఇవాళ మేము సీవర్డ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. సీవర్డ్ యాంకరేజ్ నుంచి 2 hours 30 minutes, నియర్లీ 2 hours 20 minutes. సో సీవర్డ్లో మేము ఏం చేస్తున్నామంటే మేజర్ మెరైన్ టూర్ చేస్తున్నాం. సీవర్డ్ వచ్చేసి అలాస్కాలో సౌత్ పార్ట్లో ఉంది టిప్కి. సో అలాస్కా సౌత్ పార్ట్లో ఏముంది? పెసిఫిక్ ఓషన్. సో దే రిఫర్ యాజ్ గల్ఫ్ ఆఫ్ అలాస్కా అనమాట. మనం అక్కడ బోట్ టూర్కి వెళ్తాం, మెరైన్ టూర్. సో అక్కడ మనం పెసిఫిక్ ఓషన్ కాబట్టి రియల్ వేల్స్, ఆటర్స్, కిల్లర్ వేల్స్ అలాంటివన్నీ ఉంటాయి. నాట్ షూర్ వెదర్ ఎట్లుందో. ఇప్పటి వరకు అయితే అన్నీ సూపర్గా అయింది. రెయిన్ చూపిస్తున్నాం, మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లో అంత రెయిన్ పడలేదు. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ అస్. సో ఇవాళ పెసిఫిక్ ఓషన్లో ఎలా ఉంటుందో ట్రిప్ చూద్దాము. సో జస్ట్ స్టే ట్యూన్ గైస్. ఇఫ్ యూ లైక్ మై అమేజింగ్ కంటెంట్, ఐ ఫీల్ లైక్ అమేజింగ్ కంటెంట్. సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో మీరు చేస్తేనే వేరే వాళ్ళకి మన కంటెంట్ గురించి తెలుస్తుంది. మీరు చూసారు కదా కట్మై నేషనల్ పార్క్, మన వాళ్ళు ఎవరు వెళ్ళుండరు, నేను వెళ్ళాను. సో ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ ఆల్సో ఈ మెరైన్ టూర్ కాస్ట్ ఎంత అయిందో నేను ఇప్పుడే చెప్తాను. మేము 4 వచ్చాము ఈ ట్రిప్కి. సో మాకు ఈ మేజర్ మెరైన్ టూర్ వచ్చేసి $670 పడింది. సో యూ డివైడ్ దట్ టోటల్. లెట్స్ గో టు సీవర్డ్. ఇది చూడండి, ఇది యాంకరేజ్ టు సీవర్డ్కి వెళ్ళే దారి, US 3 ఐ థింక్. చూడండి, ఓన్లీ సింగిల్ లైనే ఉంటుంది. అంటే అటు సైడ్ వాళ్ళకి సింగిల్ లైన్, మనకు సింగిల్ లైన్. రైల్వే ట్రాక్స్ కూడా ఉంది. సీవర్డ్ ట్రిప్కి వెళ్ళచ్చు. పెసిఫిక్ ఓషన్ బ్యాక్ వాటర్ అండ్ బ్యాక్గ్రౌండ్ మౌంటైన్స్, వాటర్. గ్రే వాటర్. చాలా ఓవర్లుక్స్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ సీవర్డ్కి వెళ్ళే దారిలో. అక్కడ మబ్బులు కూడా వాటర్ పైన ఉన్నాయి, కిందకు వచ్చేసాయి మబ్బులు. ఇందాక అక్కడ చూపించిన క్లౌడ్స్ ఇవే. క్లౌడ్స్ మొత్తం కిందకు వచ్చేసాయి. అదొక గ్లేషియర్ లాగా కనబడుతుంది క్లౌడ్స్. అయితే ఇది నిన్న కూడా మనం క్లౌడ్స్లోకి వెళ్ళింది, ఫాగ్ అనుకున్నాం కదా. మనం సీవర్డ్ అలాస్కా ప్లేస్కి వచ్చేసాము. ఇది చూడండి, సీవర్డ్ డౌన్ టౌన్, అదంతా హార్బర్. ఈ సీవర్డ్లో మనం చూసేది ఏంటంటే క్రూజ్ షిప్స్ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మన హార్బర్ నుంచి క్రూజ్ ఎక్కి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒకటి 3 hours ప్యాకేజ్, ఒకటి 8 hours, ఒకటి 11 hours ప్యాకేజ్. 3 డిఫరెంట్ డెస్టినేషన్స్కి వెళ్తాయి కెనా పెన్సిల్వాలో. సో ఇప్పుడు మేము వెళ్ళేది 8 hours డెస్టినేషన్ అనుకుంటా. మేము టికెట్ తీసుకుంది వచ్చేసి మేజర్ మెరైన్. సో ఇప్పుడు వెళ్ళి మేము చెక్-ఇన్ చేసి టికెట్ తీసుకుంటాం, మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందో. లెట్స్ గో. ఈ సీవర్డ్లో ఉన్న నేషనల్ పార్క్ పేరు కెనై ఫోర్డ్స్ నేషనల్ పార్క్. ఇది మేజర్ మెరైన్ వాళ్ళ స్టోరు. వరల్డ్ క్లాస్ వైల్డ్ లైఫ్ అండ్ గ్లేషియర్ క్రూజెస్. సో ఇవాళ మనం గ్లేషియర్స్ అను హోల్ గేట్ గ్లేషియర్, ఆల్సో వైల్డ్ లైఫ్ చూస్తాం, అంటే మెరైన్ లైఫ్. సో అవి కూడా మనం పిలవంగానే రావు కదా, మన లక్ బాగుంటే వస్తే చూస్తాం. వేల్స్, కిల్లర్ వేల్స్ అవన్నీ. సో విన్నారు కదా, 3 tours ఉంటాయి వాళ్ళకి. ఒక పెద్ద టూర్ అయితే లాస్ట్ వీకెండ్, లాస్ట్ సండే, నిన్ననే అయిపోయింది. ఇంకా మిగతా టూర్స్ ఏమో మేబీ September 15th, అక్టోబర్లో ఎండ్ అయిపోద్ది. ఎందుకంటే టూరిస్టులు రారు కదా వింటర్లో. ఒకసారి డౌన్ టౌన్ చూడండి. డాగ్ షెల్డింగ్ అంటే ఈ స్నో డాగ్స్ ఉంటాయి కదా, లైక్ సైబేరియన్ హస్కీ అలాంటి కుక్కలతో. మోస్ట్లీ నాకు తెలియదు ఏ డాగ్స్, వెళ్ళడానికి ట్రై చేస్తాను ఆ ప్లేస్కి. డాగ్స్ దగ్గర అదే ఆ కార్ట్లో కూర్చుంటాం, ఆ డాగ్స్ మనని తీసుకెళ్తాయి.
సో 11:30కి మన క్రూజు, 11:10కి డాకింగ్ స్టేషన్కి రమ్మంది. సో ఇప్పుడు మాకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. కొంచెం డ్రోన్ షాట్స్ తీసుకుంటా చూడండి. సో ఇది మ్యాప్ మొత్తం, ఇక్కడ ఉన్న కెనై ఫారెస్ట్ నేషనల్ పార్క్ ఫుల్ మ్యాప్ అనమాట. మనం ఇక్కడ ఉన్నాము, యువర్ హియర్ విజిటర్ సెంటర్. మనం ఇప్పుడు తీసుకునే బోట్ ట్రిప్ ఇలా వెళ్ళి, ఇలా వాటర్లో ఇలా వెళ్ళి, ఇలా పైకి యూటర్న్ తీసుకొని ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ బట్టి మనం వెళ్తే ఇక్కడ హోల్ గేట్ గ్లేషియర్కి వెళ్తాం, లేకపోతే ఇలా నాకు తెలిసి ఈ రెండిట్లో అయాలిక్ గ్లేషియర్ ఆర్ పెడెస్ట్రియన్ గ్లేషియర్లో చూపించేసి మళ్ళీ బ్యాక్ టు విజిటర్ సెంటర్, సీవర్డ్ విజిటర్ సెంటర్. సో ఇట్లా డాక్ తీసుకోవాలి, అంటే నడిచే పాత తీసుకొని డాకింగ్ స్టేషన్కి వెళ్ళాలి. సో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఇది వచ్చేసి ఓర్కా వోయేజర్. మనం వెళ్ళేది మేజర్ మెరైన్ టూర్స్. సో చివరి ఉంటాయి అంట వాళ్ళవి షిప్స్, అక్కడికి వెళ్తున్నాం. ఇదే మేజర్ మెరైన్ బోట్ మేము ఎక్కేది. సో ఇది ఇన్సైడ్, షిప్ ఇన్సైడ్. ఫుడ్ కూడా ఇస్తారు వాళ్ళే. వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. మేము వెజిటేరియన్ తీసుకున్నాము. ఏది మా సాయితే పైన. ఓకే, మా టేబుల్ వచ్చేసి టేబుల్ నెంబర్ 15 అంట. సో 5 స్టేట్స్. Is table 15. This is table 15. Your way. I'll talk about safety for just a minute or two. You're going to see in Alaska, it's a really good idea to know where the life jackets are, just in case. On this boat, you'll see some little cubbies. That's where the life jackets are. అక్కడ ఉన్నది ఎగ్జిట్ గ్లేషియర్. Otter. ఏమేమి ఇస్తారంటే వెజిటేబుల్, యాపిల్స్, చిప్స్. I want barbecue. నాకు నార్మల్ చిప్స్ రెగ్యులర్. And they all want regular. అండ్ ఏదో శాండ్విచ్. చూద్దాం ఏం శాండ్విచ్. And although it's not as exciting as the miles long, this one comes down from the Hardy. One, two, three, four, five, six, seven, 8 otters. 8 otters ఉన్నాయి అక్కడ.
దగ్గరికి వచ్చేసాము. ఒకటి చూడండి వ్యూ మొత్తం. बारिश होने लग गई बोलते गिरा ना But I can't have you stand on the railings. Okay. Go. You guys want to hold it? Pass it around, John. Careful, that's going to break right off. Glacier ice. Anyone want to hold it? So salty from the glacier. ఈ ఐలాండ్ పేరు నో నేమ్ ఐలాండ్ అంట. ఇక్కడ సీ లయన్స్ ఉన్నాయి, అందరం చూస్తున్నారు, నేను ప్లస్ అందరూ. Blackbirds with the long necks are cormorants. There are 3 species of cormorants here: the pelagic, అవ్వండి, ఆ పైన కూడా ఉంది సీ లయన్. double-crested cormorants like these here, and the really red-faced cormorants that we occasionally see out here. ఇక్కడ పైకి కూడా ఎక్కుతుంది ఒకటి. That's all pretty realistic. దాని పేరు బేర్ గ్లేషియర్. ల్యాండ్ వచ్చి దాని తర్వాత గ్లేషియర్ ఉంటుంది. మేక అంట, మౌంటైన్ మేక, గోట్, మౌంటైన్ గోట్. అందరు జనాలు అందరు చూస్తున్నారు. ఇక్కడ కొండపైన ఉంది, కొంచెం ఫోటో ట్రై చేసా ఇట్లా. ఇప్పుడేమో ఈగులు ఉంది అక్కడ, అందరు ఈగులు చూస్తున్నారు. మేజర్ మెరైన్ ట్రిప్ అయిపోయింది. ఇదే స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్స్ దాని పేరు, majormarine.com. షూర్గా రికమెండ్ చేస్తాను. కెనాయ్ పెన్జులాలో, ఐ మీన్ సీవర్డ్లో మమ్మల్ని హోల్గేట్ గ్లేషియర్ బదులు ఇంకో గ్లేషియర్ తీసుకెళ్ళాడు. హోల్గేట్ గ్లేషియర్ కన్నా అది చాలా పెద్ద గ్లేషియర్. చాలా బాగుంది, చూసారుగా మీరు కూడా కంటెంట్. ఇప్పుడు మేము ఇవాళ ఇక్కడ సీవర్డ్లోనే ఉంటున్నాము, ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. దాని తర్వాత రేపు సీవర్డ్ నుంచి యాంకరేజ్కి వెళ్తున్నాము. కానీ సీవర్డ్ నుంచి యాంకరేజ్కి వెళ్ళే దారిలో చాలా గ్లేషియర్స్, ఒక 2 గ్లేషియర్స్, పోర్ట్గేట్ గ్లేషియర్, ఎగ్జిట్ గ్లేషియర్, ఇంకా విక్టర్, అలాంటి ఊర్లను తిరుగుతున్నాము. స్టే ట్యూన్ టు మై నెక్స్ట్ వీడియో గైస్. అండ్ ఇవాళ ఏమైనా యాక్టివిటీస్ చేస్తే ఐ విల్ షో యూ. సీ యూ దెన్, బాయ్. రోడ్డు పైన వస్తుంటే ఒక చిన్న వాటర్ ఫాల్ సీవర్డ్లో, క్రేజీ అలాస్కా. అది గల్ఫ్ ఆఫ్ అలాస్కా.
ఇది పుర్రబొమ్మలు అని ఎవరన్నారు? ఉడతలు ఎందుకు అరుస్తున్నాయి? సీ వర్డ్లో వుడ్స్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇక్కడ వుడ్స్లో ఇల్లు తీసుకున్నాము. సరే ఓపెన్ చేస్తే చూడండి, కిచెన్ ఉంది, ఇక్కడ ఒక బెడ్, పైన ఒక బెడ్, ఇక్కడ సోఫా. లెట్ మీ క్లోజ్ ద డోర్. మొత్తం వుడ్ హౌస్. ఇది బాత్రూమ్. సో ఒక నైట్కి ఇట్ షుడ్ బి ఓకే టు అడ్జస్ట్. యాక్చువల్గా ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేము అలాస్కాలో, అంటే అట్లీస్ట్ మేబీ వుడ్స్లో. గ్లేషియర్ పైన నడుస్తున్నాము స్పైక్స్ లేకుండా, చాలా స్లిప్పరీగా ఉంది.